కాబట్టి అలాగనే 32వ అధ్యాయము 32వ అధ్యాయము 32 నా దాగుచోటు నీవే, మన దాగుచోటు ఎవరు? నీవే. మనకి మహోన్నత చోటు ఎవరు? దేవుడు యొక్క 4వ వచనం ఏముంది? ఆయన తన రెక్కలతో నిన్ను కట్టును. ఆయన రెక్కల కింద మనకి ఏముంది? ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల కిందే మనకు ఆశ్రయం ఉంది. ఏంటో అంతేకాదు, నా దాగు చోటు ఇదే అంటారు. ఎవరు? దాగు. మరి రూతు కూడా ఏమంటుందో చూద్దాం. 2వ వచనం, రూతు 2వ వచనం. రూతు 2వ వచనం. రూతు విను. రూతు 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చింది. ఎవరు రెక్కల కింద వచ్చిందంట? యెహోవా రెక్కల కిందకి సురక్షితంగా నువ్వు ఉన్నట్లు నీవు వచ్చితివి. అంటే నిర్ణయం తీసుకోండి. ఎవరు? రూతు. ఎవరు రెక్కల కిందకి రావడానికి? దేవుడి రెక్కల కిందకి రావడానికి. ఎందుకంటే ఆమె చూస్తే ఒక అన్యజనం. అంతేకాదు, మరి తల్లిదండ్రులు విడిచిపెట్టింది. దేశము అన్ని దేశము, విగ్రహార్థం గల దేశము. భర్త చనిపోయిన తర్వాత మరి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. ఎన్ని వదిలేసి వచ్చేసి ఎవరిని వెంబడించింది? ఎవరికి వెంబడించింది? దేవుడిని ఆ రుచి చూసింది. ఆ దేవుడు రుచి చూసి ఎక్కడికి వచ్చేసిందంట? రెక్కల కింద. అందులో నయోమికి ఉంటుంది, నువ్వు నన్ను రావద్దని నేను ఏమన్నది? నువ్వు ఎక్కడ మరణిస్తే నీ జన్మస్థానం. అన్ని ఎన్ని విషయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం మనం చూస్తే 16 వచనం ఏముంది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయును గాక అని. రుచి చూసిందో చూడండి. ఎవరు? రూతు. సమస్తాన్ని విడిచిపెట్టి నేను ఎవరి రెక్కల కిందకి వచ్చిందంట? దేవుడు మనం అందరికి ఎవరి రెక్కల కిందకి వచ్చి మనం దేవుడు దేశ రెక్కల కిందకి వచ్చినాం. కాబట్టి నిజం ఎంత భాగ్యం అంటే, వీడు రూతుకి ఎంత భాగ్యం ఇచ్చాడు. దావీదు మహారాజా ఉన్నాడు, నా దాగు చోటు కదా. అక్కడ చూస్తే మహోన్నత చోట నివసించబడే సర్వశక్తి నీడను దావీదు మహారాజుకు మంచి ధన్యతను చూపించింది. రూతు కూడా ఆయన రెక్కల కిందకి మనం వచ్చినాం. ఈ యొక్క అనుభూతి కానీ ఎవరికి లేదు. ఎంతమంది ప్రజలు ఉన్నారు ఏంటో ఈ యొక్క అనుభూతి కానీ ఈ యొక్క రుచి కానీ తెలియదు. రుచి చూశారు వాళ్ళు. దావీదు మహారాజు రుచి చూశాడు. ఇంకెవరు? రూతు కూడా రుచి చూసి దేవుణ్ణి విమర్శించాడు. దేవుణ్ణి విడిచి నయమతో వచ్చాడు. నువ్వు నన్ను వెళ్ళొద్దని చెప్పు, ఈ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే ఆయన రెక్కల కిందకి మనం వచ్చాం. మంచి ధన్యకరమైన జీవితం మనం ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ప్రజలు వాళ్ళకి లేని ధన్యత అందించిన దేవుడు మనకు వచ్చింది. కాబట్టి చివరికి మనం ప్రార్థన తీసుకుని కూర్చున్నాం. దేవుడు మొత్తం చేస్తే బట్టం మన అల్పేనంటే తీసుకుని ప్రే చేసి బ్లెస్సింగ్ తీసుకుని అది తీసుకుని మనం